ఏపీ రాజకీయం తెలంగాణలో వేలు పెట్టడం కాదు, తొంగి చూసేందుకు రంగం సిద్ధమవుతుందా? ఈ మధ్యకాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఒకటి చూశాం కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఈ మాట చెప్పారు. అంతకు కొద్ది రోజుల ముందే అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల మీద చేసిన మరో ప్రకటన కూడా గుర్తుందిగా. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. ఈ రెండు ప్రకటనల్ని పక్క పక్కన పెట్టి చూస్తే ఏపీ రాజకీయం తెలంగాణలో రీ ఎంట్రీ కోసం పెనుగులాడుతూ ఉందా, పాత వ్యూహం కొత్తగా మళ్ళీ రెడీ అవుతుందా అనిపిస్తూ ఉంటే, ఇంకో పక్కన సాక్షి మీడియా ఇటీవల పరిణామాలన్నిటినీ గుదిగుచ్చి పోసి రాసిన కథనాన్ని చూస్తూ ఉంటే తెలంగాణ కాదు ఏపీ కూడా ఉలిక్కిపడే సిచ్యువేషన్ ఇప్పుడు. ఇంతకీ ఈ కథనం వెనక కథా కమామిషం ఏంటి? ఏపీ రాజకీయం తెలంగాణలో మళ్ళీ ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి ప్రయత్నిస్తే గనక లెక్కలు ఎలా మారుతాయి? 1 by 1 చూద్దామా? ఇదేమీ ఊహాజనితం కాదు. ఈ మధ్య జరిగిన పరిణామాలన్నింటినీ ఒక దగ్గరకు పెట్టి చూస్తే ఫుల్ పిక్చర్ అట్మోస్ట్ క్లారిటీతో మనకు కనపడిపోతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కోసం ఆపేశారు. 4 గోడల మధ్య తాను విజ్ఞప్తి చేశాను. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష అని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని చూశాం కదా. తీరా ఏపీ ఈ ప్రకటనతో ఉలికిపడి చాలా ఆశ్చర్యకరంగా ఎదురుదాడి జగన్మోహన్ రెడ్డి మీద చేసింది. ప్రకటించిన రేవంత్ గురించి పెద్దగా మాట్లాడలా. అసలు రాయలసీమ ఎత్తిపోతల జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆగిపోయింది అంటూ చెప్పడానికి పడరాని పాటలు పడింది. తీరా చూడబోతే 2022-23 వరకు ఎత్తిపోతల నిర్మాణం జరిగినట్టు ఆధారాలు కనపడేసరికి ఇది ఎత్తిపోతలకు సంబంధించిన వ్యవహారం కాదా, ఇది రాజకీయ ఎజెండాకి సంబంధించిన వ్యవహారమా అని అనిపించడం స్టార్ట్ అయింది. అక్కడితో అయిపోలా. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి టీడీపీ వ్యవస్థాగత నాయకత్వం గురించి, అదే నాటి ఎన్టీఆర్ గురించి చేసిన ప్రకటన చూశాం కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి టీడీపీని తెలంగాణలో కేసీఆర్ తుడిచిపెట్టేశారని, కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి తెలంగాణ అని మాట్లాడడం నిజంగా కోఇన్సిడెంటల్ కాదు, ఇదంతా వ్యూహాత్మకంగా జరిగిందే అని అనిపిస్తుంది కదా. ఎలాగా? రేవంత్ ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీడీపీని తుడిచిపెట్టారట. ఆ టీడీపీని తుడిచిపెట్టినందుకు కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకోవాలని చెప్తోంది. అంటే ఇదంతా ఆర్గనైజ్డ్గా, కోఆర్డినేటెడ్గా జరిగిందా అని అనిపించడానికి కారణం ఏంటి అంటే, తెలంగాణలో టీడీపీ భావజాలాన్ని కొద్దో గొప్ప ఎక్కడో అడుగుబడుగును ఉంటే గనక దాన్ని తట్టి లేపి మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని అంటే, ఇదిగో ఈ కథనం చూస్తూ ఉన్నారు కదా, సాక్షిలో వచ్చింది ఇది. అవునన్న సమాధానమే వస్తూ ఉంది. అసలు వ్యూహం ఏంటో ఇందులో డీటెయిల్డ్గా అర్థమవుతున్నట్టుగా ఉంది. పైగా రాసిన ఆయన కూడా ఆంధ్రజ్యోతి తిరిగి నిలబడ్డంలో కీలక పాత్ర పోషించిన ఉద్దండుడైన జర్నలిస్ట్. అందుకోసమే అల్లాటప్పగా రాశారు ఇది అని చెప్పడానికి లేదు. ఇంటి గుట్టు తెలిసిన వాళ్లే డీకోడ్ చేశారు రాజకీయాన్ని అని అర్థమవుతా ఉంది కదా. ఇంతకీ తెలంగాణలో టీడీపీ మళ్ళీ తలెత్తే పరిస్థితి ఉందా? ఒకవేళ అలాంటి ప్రయత్నాలు జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది అసలు పాయింట్ ఇక్కడ. తెలంగాణలో టీడీపీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడడం కాదు, అసలు ఊపిరి కూడా ఉన్నట్టు కనిపించట్లేదు కదా. ఈ మధ్యన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 4 ఏళ్లకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే 100కు పైగా స్థానాలను వదిలేసి 16-17 సీట్లలో మాత్రమే టీడీపీ పోటీ చేయడం చూసాం. ప్రభావం లేదు. ఆ తర్వాత కొన్ని నెలలకే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బరిలో దిగిన టీడీపీ. అఫ్కోర్స్ అప్పుడు రేవంత్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కోసమే చంద్రబాబు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారు అనేది ఇంటర్నల్గా తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఎందుకని? మల్కాజ్గిరిలో అప్పటికి టీడీపీకి కాస్త కోస్త ఓట్లు ఉన్నాయి. టీడీపీ కూడా పోటీ ఉంటే ఆ ఓట్లు చీలి రేవంత్ గట్టెక్కడం కష్టమవుతుంది అని వ్యూహాత్మకంగా టీడీపీ వెనక్కి తగ్గింది. అందుకోసమే అంచనా వేసినట్టుగానే బొటాబొటీ మెజారిటీతో రేవంత్ గట్టెక్కడం చూస్తాం 2019లో. ఆ తర్వాత ఇక 23 ఎన్నికల్లో ఎలాగో పోటీ చేయలా. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో అయితే ఊసేలేదు. టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఛాయలు కనపడుతూ ఉన్నాయి. అలాంటిది మళ్ళీ ఇప్పుడు టీడీపీని తట్టి లేపే ప్రయత్నం ఎందుకు అంటే, ఒక్కటే లెక్క, తెలంగాణలో కొద్దో గొప్ప బీసీల్లో ప్రభావం చూపిస్తే గనక ఆ మేరకి బీఆర్ఎస్ ఓటుకి
కోత పడుతుందేమో అని ఆశ కావచ్చు. అదేంటి, బీజేపీతో పొత్తులో ఉంది కదా, ఎన్డీఏలో భాగస్వామి కదా టీడీపీ అంటే, ఎస్ భాగస్వామి అయితే అయి ఉండొచ్చు. కానీ తెలంగాణలో కాస్త కోస్తా కదలికి వస్తే గనక బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందంటూ ఒక పక్కన చెబుతూ, ఇంకో పక్కన రేవంత్ రాజకీయ ప్రయోజనాలను కాపాడడానికి చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న ఎత్తుగడ అయి ఉండొచ్చు బహుశా. అందుకోసమే ఈ మధ్యన పదే పదే టీడీపీ గురించి మాట్లాడడానికి సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకో పక్కన ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పొలిటికల్ ఎజెండాని డ్రైవ్ చేసి డిక్టేట్ చేసే మీడియా తెలంగాణలో కూడా వ్యూహాత్మకంగా పావులు కదపడం కనబడతా ఉంది కదా. బొగ్గు ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో ఆ మీడియా స్వయంగా ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టేలాగా మాట్లాడడం, రాయడం చూసాము. అలా రాయడం మీద ముఖ్యమంత్రి రియాక్ట్ అయితే మాకు నచ్చలా, నాకు రెస్పెక్ట్ కావాలి ఎస్ అని అనడాన్ని కూడా ఆల్రెడీ చూసాం కదా. అంటే వ్యూహాత్మకంగా ఏపీలో అమలు చేస్తున్న ఎజెండా తరహాలో రాజకీయాన్ని ఇక్కడ కూడా డ్రైవ్ చేసేందుకు పావులు కదుపుతున్నారా అని అనిపించడం ఒక పాయింట్ అయితే, రెండోది టీడీపీలో మళ్ళీ ఏమాత్రం రవ్వంత కదలికి వచ్చినా కూడా బీఆర్ఎస్కి దెబ్బ పడే అవకాశం ఉంటుంది అనే లెక్కలేవో దీని వెనక ఉన్నాయేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే, ఒక పక్కన బీఆర్ఎస్ని రాజకీయంగా సవాల్ చేసేందుకు కవిత జాగృతి పేరుతో పొలిటికల్ ఎజెండాని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకో పక్కన బీసీ ఓటు బ్యాంక్ని ఏమాత్రం కొద్దో గొప్ప చీల్చగలిగినా కానీ బీఆర్ఎస్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మేరకి కాంగ్రెస్కి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్కి ప్రయోజనం ఉంటుందేమో అనే ఆలోచనతో టీడీపీ పావులు కదుపుతోందా అనే అంచనాలు ఇప్పుడు బలపడుతూ ఉన్నాయి. మరి ఎన్డీఏలో భాగస్వామి కదా టీడీపీ, మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ప్రయోజనం కలిగించే ఎత్తుగడలు వేస్తుందా అంటే, అందులో పెద్ద ఆశ్చర్యపోవడానికి కానీ అభ్యంతరం పలకడానికి కానీ ఏముంది. కొందరు బీజేపీ నాయకులు, కేంద్రంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యన చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే, అదేంటి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ సేమ్ లైన్ మీద ఉన్నట్టున్నాయే అని ఆశ్చర్యం వేస్తుంది కొంతమందికి. ఎలాగో తెలుసా, 9E బ్లాక్ బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వచ్చి మీడియాలోనూ జనంలోనూ లోతుగా చర్చ జరుగుతుంటే, మరి సిబిఐ విచారణకి ఆదేశిస్తారా అని బీజేపీ నాయకులను అడిగితే ఏమన్నారు చూశాం కదా. విచారణ జరపమని రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఆలోచిస్తూ ఉన్నారు. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే కేంద్రం పరిశీలిస్తుందని. ఎంత హాస్యాస్పదంగా అనిపించే పొలిటికల్ ప్రకటన అది. ఆరోపణలు వచ్చిందేమో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మంత్రుల మీద, యాగే జరుగుతున్నదేమో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల్లోనే. మరి ఇలాంటి పరిస్థితి మీద విచారణకు ఆదేశిస్తారంటే కాంగ్రెస్ కోరితే ఆదేశిస్తారు. అంటే మా మీద విచారణ జరపండి అని వాళ్ళే అడుగుతారు, అడగరు కదా. అంటే బీజేపీ కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇలాంటి ఎజెండాకి అట్లీస్ట్ తెలంగాణలో ఉన్న నాయకులు సహకరించే పరిస్థితిలో ఉన్నారా అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు. అందుకోసమే టీడీపీని యాక్టివేట్ చేసేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయా అని అనిపిస్తూ ఉంది. ఒక్కసారి పతనం అయిపోయిన తర్వాత కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేనప్పుడు టీడీపీ మళ్ళీ క్రియాశీలకం కావడం కల్లా అని ఎవరన్నా మాట్లాడతారేమో. అలా మాట్లాడే ముందు ఒక విషయం తెలుసుకోండి, క్రియాశీలకం కావటం అంటే మళ్ళీ పోటీ చేసి సీట్లు గెలిచేస్తారు అని కాదు అర్థం. కొద్దో గొప్ప కదలికి వచ్చి 3-4% ఓట్లు చీల్చినా కానీ ఆ మేరకి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఓట్లు చీల్తే గనక నష్టం జరుగుతుందేమో అనే ఆశ ఈ వ్యూహానికి అసలు కారణం. మరి అలాంటి వ్యూహాలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? టీడీపీ మళ్ళీ తెలంగాణలో రాజకీయ ప్రకటనలు చేయాలనో, రాజకీయం చేయాలనో అనుకుంటే గనక ఏపీలో ఈక్వేషన్స్ ఎలా మారొచ్చు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే 2018 ఎన్నికల్లో దూకుడుగా చంద్రబాబు తెలంగాణలో తిరిగిన తర్వాత కొద్ది నెలలకే ఏపీలో రాజకీయంగా కంగు తినడం చూసాం కదా. ఇప్పుడు కూడా అంతే కదా. 2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ టీడీపీ ఎత్తుగడలు ఏవైనా అమలు చేయడానికి ట్రై చేస్తే మళ్ళీ నాటి పరిణామాలు, పరిస్థితులు పునరావృతం అవుతాయా ఏపీలో అనే అంచనాలు కూడా వచ్చి తీరుతాయి కదా. ఏమంటారు? టీడీపీ కేంద్రంగా టీడీపీ మీడియా, రాజకీయం ఏకమై ఎజెండా అమలు చేస్తున్నాయి తెలంగాణలో. అలాంటి టాక్టిక్స్ ఫలించే అవకాశం ఉంటుందా?